హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి మా కిచెన్ అండి. కిచెన్ చాలా స్పేషియస్ ఉంటాయి, షెల్ఫ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నియర్ గా చాలా వన్ బిగ్ సైజ్ బెడ్రూమ్ అంత ఉంటుంది. సో ఒకసారి అయితే ఓవరాల్ గా లుక్ అనేది మీకు చూపిస్తున్నా. నేను ఈ కిచెన్ క్లీన్ చేయక నియర్ గా 8 to 9 months అయింది. నేను రెగ్యులర్ గానైతే మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూనే ఉంటా. ఎందుకంటే నాకు కిచెన్ అనేది నీట్ గా లేకపోతే అసలు వర్క్ చేయాలన్న ఫీలింగ్ ఉండదు. మళ్ళీ కిచెన్ లోకి రాగానే ఒక మంచి ఫీలింగ్ రావాలి, ఏంటంటే ఇంకేదన్నా అంటే కొత్త స్పెషల్ ఐటమ్స్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. సో నాకు కిచెన్ నీట్ గా లేకపోతే ఇంకా అసలు వర్క్ చేయాలన్న ఫీలింగ్ రాదు. సో అట్లుంటది నా వరకు అయితే. సో నేను మాదేంటంటే రోడ్ సైడ్ ఉంటది ఇల్లు. ఏంటంటే వెహికల్స్ అన్ని మా సైడ్ నుంచి వెళ్తాయి కాబట్టి ఫుల్ డస్ట్ అనేది పడతా ఉంటది. హాల్ గానీ కిచెన్ గానీ రెగ్యులర్ గా మాపేస్తేనే అది కొంచెం నీట్ గా ఉంటది. మళ్ళీ మంత్లీ వన్స్ బూజు దులపడం అవన్నీ క్లీన్ చేసుకుంటేనే కిచెన్ అనేది నీట్ గా కనిపిస్తుంది. లేదంటే చాలా డట్టిగా కనిపిస్తుంది. నార్మల్ గా మా ఇంటి పక్క ఇళ్ళకి అంత డస్ట్ అయితే ఏం పడదు. సో స్టార్టింగ్ మా ఇల్లు కాబట్టి చాలా అంటే చాలా డస్ట్ వస్తా ఉంటది. సో ఇక్కడ వచ్చేసి మా కౌంటర్ టాప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. కౌంటర్ టాప్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ డబ్బాలన్నీ నేను చాలా వరకు రిమూవ్ చేసేసి ఒక సంచిలేసేసి అక్కడ పెట్టేసిన. సో చెత్త వాళ్ళు తీసుకెళ్ళని కానీ వీలైనంత వరకు నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేస్తున్నా. వీలైనంత వరకు ప్లాస్టిక్ కూడా తగ్గిద్దామని. సో మళ్ళీ నా దగ్గర ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. అనవసరమైన ఎందుకు ఇంట్లో నుంచి స్పేస్ వేస్ట్ అంతా మళ్ళీ మెస్సిగా కనబడుతుంది అనేసి తీద్దామనేసి స్టార్ట్ చేసిన. ఇక్కడ అవెన్ స్టాండ్, నెక్స్ట్ స్టోరేజ్ స్టాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నీట్ గా వాష్ చేసేసి అవన్నీ మంచి ఎండకు ఆరబెట్టేసిన. సో ఇక్కడ ఏంటంటే ఈ ఐటమ్స్ అన్ని తీసి ఫస్ట్ కింద పెట్టేసుకొని ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ఉంచేసుకొని మిగిలిన ఐటమ్స్ అన్ని తీసేసి బయట పడేద్దాం అనుకుంటున్నా. నియర్ గా ఈ వీడియో వచ్చేసి నాకు 1 hour అయితే నేను దీన్ని స్ప్లిట్ చేసుకుంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చేసుకుంటూ ఒక 6 minutes వరకు తీసుకొచ్చిన. సో ఏంటంటే నా దగ్గర ఫస్ట్ ఆ గ్లాస్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా పైన, నేను ఫస్ట్ ప్లాస్టిక్ డబ్బాలు అట్లా వాడిన తర్వాత నాకెందుకో ప్లాస్టిక్ అంత నచ్చక మళ్ళీ నేను ఈ అమెజాన్ లో తీసుకున్నాను. నియర్ గా 4 years అవుతుంది. 1 kg వరకు అంటే మనకు పప్పులు కానీ ఏవైనా 1 kg వరకు పడతాయి. నేను 8 to 9 గ్లాసెస్ తీసుకున్నా, అంటే కంటైనర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. గ్లాస్ జార్స్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 1000 ఎబోనే ఉండేవి. సో ఇక్కడ చూస్తుంది కదా మొత్తం దుమ్ము అనేది ఇట్లా కనిపిస్తుంది. దీన్ని నేను 4 స్టెప్లలో అంటే క్లీన్ చేసిన. నాకు అప్పటికే నేను ఇవి క్లీన్ చేసి స్టార్ట్ చేసిన 4 hours నా హ్యాండ్గా విరిగిపోతుందేమో అంతుండే. సో ఏంటంటే నేను వర్కర్ తోటి చేపిద్దాం అనుకున్నా గానీ ఆల్రెడీ మాకు చాలా సార్లు వర్కర్ వచ్చి చేసింది కానీ అంత నీట్ గానైతే చేయదండి. ఎప్పుడన్నా నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత అంటే ఈ స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, స్టీల్ కంటైనర్, స్టీల్ బౌల్స్ అన్ని ఒకసారి వాష్ చేయిస్తా. సో ఆల్రెడీ ఆ అమ్మాయి ఒకసారి వాష్ చేస్తేనే మళ్ళీ నేను వాష్ చేసుకోవాల్సి వచ్చింది. సో నేను మెల్లమెల్లగా అయినా పర్లేదు, ఒక రోజుకు ఒక కౌంటర్ టాప్ అయినా పర్లేదు, రోజు కొంచెం చేసుకుంటా. ఇంట్లో ఎట్లా మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంటా కాబట్టి సో ఇదంతా మెల్లిమెల్లిగా చేసుకుందాం అనేసి నేను అనుకున్నా. సో బట్ హ్యాండ్ మాత్రం మొత్తం విరిగిపోతుందేమో అన్నంత పెయిన్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే నేను సర్ఫ్ వేసేసి ఇటు సైడ్ మొత్తం ఆయిల్ ఉంటది కాబట్టి కొంచెం అంత జిడ్డులాగా పేరుకుపోయింది. వీలైనంత వరకు నేను ఎక్కువ నీట్ గానే ఉంచుకుంటా. సో ఇటు సైడ్ మాత్రం అంత ఓన్లీ డస్ట్ మాత్రమే ఉంది. ఫస్ట్ సర్ఫ్ వేసి వాష్ చేసిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తోటి మళ్ళీ షాంపూ వేసి వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి వైపర్ తోటి ఇగ్గి మళ్ళీ తుడుచుకొచ్చి అది ఆరిపోయేరా కుంచేసిన. సో మొత్తం ఒక 4 step ప్రాసెస్ అండి. నాకైతే చాలా వర్క్ అనేది ఎక్కువైంది. బట్ ఇట్లా చేసుకుంటేనే మనకి ఏంటంటే 1 month 2 months వరకు మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. లేదంటే క్లీన్ చేసేది నీట్ గా ఎక్కడ డస్ట్ లేకుండా చేసుకుంటేనే అది మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. 1-2 months వరకు మీద వేసుకుంటే మళ్ళీ క్లీన్ చేయాల్సిన ప్రాసెస్. అందుకోసమే మంచిగా క్లీన్ చేసేసుకుంటా. సో ఇవి ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి ఏంటంటే నేను కిచెన్ దగ్గర పెట్టుకుంటా. ఏంటంటే మనకి నేను ORS కానీ నెక్స్ట్ ఏంటంటే పెన్స్ కానీ మన అవసరం ఉన్న ఐటమ్స్ అన్ని నేను ఇందులో అంటే జిప్ లాక్ స్టోరేజ్ కవర్స్ గానీ అవన్నీ నేను ఇందులో పెట్టేసుకుంటా. సో ఇది వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ పక్కనే ఉంటది. ఈ స్టీల్ స్టాండ్స్ ఏంటంటే మసాలాలు గానీ నెక్స్ట్ చక్కెర గానీ సో ఇవన్నీ పెట్టుకొని కానీ నేను ఇది తీసుకున్నా. నార్మల్ గా జార్ తీసుకున్నప్పుడే ఈ స్టాండ్స్ తీసుకున్నా. ఇవి కూడా తీసుకొని 4 years అవుతుంది. చాలా బాగా వర్తి అండి మనకి. అప్పుడు నేను తీసుకున్నప్పుడు మనీ అయితే
500 600 ఉండే, ఎగ్జాక్ట్లీ అయితే ఐడియా లేదు. సో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది కిచెన్ చిన్నగా ఉంటే ఇన్ని ఐటమ్స్ ఉండపోవు, ఇంత వర్క్ ఉండపోవు అనిపిస్తుంది. సో నేను కిచెన్ టూర్ పెట్టినప్పుడు చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడిగారు, అక్క మీ కిచెన్ అనేది చాలా స్పేషియస్ గా బాగుంది, మాకు ఇట్లుంటే ఇట్లా నీట్ గా చదువుకునే వాళ్ళం అక్క అన్నారు. సో నాకు అసలు చిన్న కిచెన్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. బట్ ఇంట్లో కిచెన్ పెద్ద ఉండలో యూజ్ ఏంటంటే సో సమ్మర్ లో అయినా అసలు ఉక్కపోత అనేది ఉండదండి, కొంచెం కూల్ గానే ఉంటది. ఎందుకంటే విండో ఉంది, స్పేషియస్ ఉంది కదా. సో చిన్నగా ఉంటే చాలా ఉక్కపోత ఇట్లా అనిపిస్తుంది. నాకైతే ఓకే పర్లేదు, కానీ క్లీనింగ్ అయితే చాలా టైం పడుతుంది. నేను గ్యాస్ స్టవ్ అయితే 2-3 days కి ఒకసారి ఖచ్చితంగా వాష్ చేస్తా. సో ఇవన్నీ వాష్ చేస్తున్నా, నా ఫుల్ హెడ్ ఎక్ ఉండే. సో ఏంటంటే ఫస్ట్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసి నేను టీ పెట్టేసుకొని ఇక మిగిలిన వర్క్ అనేది చేసేసుకుంటున్నా. సో మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎవరికన్నా మోటివేషన్ గా అనిపిస్తుంది అంటే వర్క్ చేయక అంటే కొంచెం కిచెన్ గానీ ఏదన్నా నీట్ గా లేకుండా చదువుకోకుండా ఉన్న వాళ్ళకైతే ఇది మోటివేషన్ గా ఉంటుందని మాత్రం నేను ఈ వీడియో షూట్ చేసిన. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నా మీకు నచ్చిందా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.